ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతం 3వ రోజు పారాయణం. మరి ఈ భాగవత ప్రవచనం ఎవరి కొరకు చేయబడినది? భాగవతంను అందరూ వినలేరు అని శాస్త్రం చెబుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణంను రచించలేదు. అప్పటికి ఆయన 17 పురాణములను రచన చేశారు. అన్నీ రచించేసిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమములకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ, ఏదో లోటు, తానేదో తక్కువ చేశాననే భావన, ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది అని అనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. వేదరాశినంతటిని విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను, పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా కూడా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది అని వ్యాస మహర్షి ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షిప్త రామాయణం చెప్పినవాడు నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే. నారం దదాతి ఇది నారదః. ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు. వ్యాస, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు, భారతంను రచించావు. కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడో చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిడవిల్లుతున్నదో, విశ్వం ఎలా సృష్టించబడిందో, పంచభూతములు ఎలా వచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యై, స్థితికర్తయ్యై, ప్రళయకర్తయ్యై ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నావో నీవు ఎక్కడా చెప్పలేదు. కృష్ణుడి గురించి ఎక్కడా చెప్పలేదు నువ్వు అని చెప్తున్నారు నారదుల వారు వ్యాస మహర్షికి. ఆ కారణం చేత నీ మనసులో ఎక్కడో చిన్న లోటు కనబడింది. ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశారు. అప్పుడు వ్యాస భగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చొని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏది పట్టుకొనకపోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహా ఔషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి. అందుకని తన కుమారుడైన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు. ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజు గారికి 7 రోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 70 సంవత్సరాలు కానీ, 90 సంవత్సరాలు కానీ, లేక శతమానం భవతి శతాయు పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి, 100 సంవత్సరములు కానీ పూర్ణంగా బ్రతకనివ్వండి ఎవరైనా సరే.
కానీ ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే 7 రోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఇంతకన్నా ఇక రోజులు లేవు. 8వ రోజు ఇక లేదు కదా. ఎప్పుడు మరణిస్తాడు? ఈ 7 రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి 8వ రోజు ఉండదు. ఎవరైనా సరే ఆ 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. ఆ 7 రోజులలోనే పుట్టాలి, ఆ 7 రోజుల్లోనే ఉండాలి, ఆ 7 రోజుల్లోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహం అంటే నీవు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు. ఆ రోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు, ఈశ్వరుడికి నమస్కరించలేదు, ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆ రోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏం తిరిగింది? నడియాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఏం తిరిగిందంటే ఇంట్లో ఒక నడియాడిన ప్రేతం తిరిగింది, ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమైన బ్రతుకు ఏది? నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే. భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతుకున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా? ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గురించి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆ వస్తువునందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరుని యందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించలేదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. ఇది భాగవతం 3వ రోజు పారాయణం సంపూర్ణం. ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న, భాగవతమును శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో చెప్పారు కదా, ఎందుకు ఈ 7 రోజుల్లోనే చెప్పారు? అంటే భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది నా ఈ ప్రశ్న. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ వినగలరు. మీకు నచ్చితే షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీ గురుదేవ దత్త ఆడియోస్ జీవని.